వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. నేటి కాలంలో చాలా మంది వ్యాపారస్తులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ తమ స్వార్థం కోసమే పనిచేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉంటారు కాకుమాను గ్రామానికి చెందిన ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్. తన గ్రామం కోసం కోట్ల రూపాయలు వెచ్చించడమే కాకుండా పేదలకు నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు ప్రసాద్. ఇప్పటికే గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు పేదలకు సహాయం చేసిన కారుమంచి ప్రసాద్ మరో అడుగు ముందుకు వేసి 25 కోట్ల రూపాయలతో అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నత అధికారులు, ప్రసాద్ స్నేహితులు హాజరయ్యారు. కారుమంచి ప్రసాద్తో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి అలాగే ఆయన వ్యక్తిత్వం గురించి నెంబర్ 1 న్యూస్తో మాట్లాడారు. కారుమంచి ప్రసాద్ గారు ఒక ఫ్యామిలీ వ్యక్తి. ఈ ఊరిలో బీకాం చదువుకొని 40 సంవత్సరాలు తనకున్న కొంచెం పొలాన్ని మార్టిగేజ్ చేసి బిజినెస్లో పెట్టేసి అంచెలంచెలు ఎదిగి దాదాపు 16 నుంచి 20 దేశాల్లో సీడ్స్ని విస్తరిస్తూ ఉన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ అది ఎస్సీ కాలినా, ఎస్టీ కాలినా, ముస్లిమ్స్లో అన్ని సామాజిక వర్గాలకి మేలు చేస్తూ ఆయన నాయకత్వంలో 2022లో మా స్కూలు 75 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్లో చైర్మన్గా ఉన్నారు. నేను సభ్యుడిని. గ్రాండ్ సక్సెస్ చేసాం. పడిపోతున్న స్కూల్ బౌల్ని కట్టించాము. ఆ రోజు ఆయన 1 కోటి రూపాయలు విరాళాలను ప్రకటించాడు గ్రామ వృద్ధి కోసం. ఆ పల్లె అంబేద్కర్ కాలనీలో కూడా 4 కంప్యూటర్లు ఇచ్చాడు. గ్రేవ్యార్డ్కి ఇచ్చేసాడు. నేను వ్యక్తిగతంగా నా శ్రేయోభిలాషి, నేను మెంటర్గా గురువుగా భావిస్తాను కాబట్టి పలానా వాళ్ళకి ఈ సమస్య ఉందన్నప్పుడు వెంటనే ఆర్థిక సహాయం పంపించిన మనిషి. ఇదందరం మేము అధికారులము ఈరోజు ఈ ఊరు వచ్చేసాము. మంచిదాత, పేబ్యాక్ టు సొసైటీ. ఎంత సంపాదించినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వము, నిగర్వి. కనుకనే గ్రామంలో ఎవరున్నా కానీ ఒక కులమత వ్యత్యాసాలు లేకుండా నేనున్నానని తన యొక్క ఎన్జిఓ ఉంది, ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా సంపాదిస్తాడు. వీళ్ళతో పాటు వీళ్ళ బ్రదర్ ఉన్నాడు కొంగర మల్లేశ్వరరావు, నా క్లాస్మేట్. మరొక మంచి వ్యక్తి సౌమ్యుడు కొంగర మల్లేశ్వరరావు, వారి ఫ్యామిలీ కూడా వచ్చేసింది. మేమంతా ఆయన గురించి నేను ఢిల్లీ నుంచి రావటం, మరి నెంబర్ 1 ఛానల్ సాయి గారు ఆయన ఎంబడి అయినప్పుడు కూడా మీరు రావాలి అని ఎక్కువ టైం మీరు 24 అవర్స్లోనే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆ టీవీ ఛానల్ కూడా తీసుకొచ్చింది. కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రైతులు మళ్ళా వ్యవసాయము దండకు కాదు మేలు చేస్తుందనే దానికోసం డ్రోన్స్ ద్వారా ఈ యొక్క కల్చర్ని తీసుకొచ్చి 25 కోట్లు వెచ్చించిన ప్రసాద్ గారికి, గ్రామ ప్రజలకు, అధికారులకు, కేంద్ర మంత్రికి రుణపడి ఉన్నాం. ప్రసాద్ గారు వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. అండ్ మా అసోసియేషన్ ఈజ్ అ లాంగ్ అసోసియేషన్. సిన్స్ 2017 మేము కలిపి పనిచేస్తున్నాం. ఎస్పెషల్లీ ఆఫ్రికాలో చేసాం. బట్ తను నాకు ఈ ప్రోగ్రామ్ ఉన్నది అని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ టు హిజ్ ఓన్ విలేజ్ అండ్ హెల్పింగ్ ద ఫార్మర్స్. This is a need of our initiative. ఎందుకంటే we are often hearing so that farmers are not getting enough workforce to perform the operations in the fields. అలాంటి సిచ్యువేషన్స్లో మనం మెకనైజేషన్ వాడి ఎలా చేయొచ్చు అని ఒక కొత్త డైరెక్షన్ ఇతను చూపిద్దాం అనుకుంటున్నారు. సో ఈవెన్ చాలామంది ఈ ఏజ్లో ఎందుకు అని ప్రసాద్ గారిని అనడం నేను విన్నాను. బట్ ఫర్ హిమ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. But he runs the same like other younger people, youth. He never tires. ఈ రోజు మనం ఇంకో కంట్రీ వెళ్దాం అంటే ఆయన ఇమీడియట్గా వస్తారు. He sleeps very few hours and he runs as fast as the youth. I wish you all the best for Prasad Garu and I wish this initiative would be successful like the same initiatives what he took up in the past. Thank you. మాకు 2004 నుంచి ఒక ఫ్రెండ్గా ప్రసాద్ సీడ్స్ గారు పరిచయం. అండ్ ఈరోజు ఆయన ల్యాండ్మార్క్గా ఇక్కడ ఈ కాకమానులు చేయటం మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సీడ్స్ మీద తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఫార్మర్స్ ఇన్వాల్వ్ చేసి చేయాలని అప్పుడు చాలా ఆయనకి తపన ఉండదన్నమాట. అలాగే ఆయన ఇక్కడ ఉన్న సీడ్ ప్రొడక్షన్, ఆయన టెక్నాలజీ అన్నీ ఎంత మెరుగుగా చేసుకున్నారో అందువల్ల ఆయన సీడ్స్ ఇప్పుడు ఈయన ప్రొడక్షన్ చేసే విధానం అన్నీ కూడా వేరే లాట్ ఆఫ్ అదర్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్కు ఉపయోగపడినట్టు అక్కడ కూడా ఆయన అక్కడ ఉన్న కంపెనీస్తో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు.
ఇంత చేసేటప్పటికి కూడా తన సొంత ఊర్లోనే ఒక రీసెర్చ్ సెంటర్ ఉండాలి. అండ్ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్లో ఇట్లాంటివి ఒక డ్రోన్ ట్రైనింగ్ ప్లస్ ఒక డ్రోన్ ఎలా ఉపయోగించుకోవచ్చు ఫార్మర్స్, పెస్టిసైడ్ కానీ తర్వాత ఫర్టిలైజర్ కానీ, ఇప్పుడు అన్నీ కూడా ఐటీ ఇన్వాల్వ్డ్ అగ్రికల్చర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే రైతులకి ప్రిసిషన్ టెక్నాలజీ అని. సో అది పక్కాగా ఒక ప్రిసిషన్ టెక్నాలజీయే ఇక్కడ రైతులు అందుబాటులో తీసుకొని రావాలి. ఇటువంటి కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఆయన తీసుకొని రావాలా. ఇది చిన్న గ్రామం ఉంటే కూడా ఇక్కడ ఆయన చేయటం అనేది చాలా గర్వకరం. సో ఆయన ప్రతి అడుగులను ఆయనకి పూర్తిగా సక్సెస్ ఉండాలని కోరుతూ, ఆయన చాలా సింపుల్ ఒక ఫార్మర్ యాంగిల్ నుంచే అన్నీ చూసి ఇప్పుడు వరకు చేశారు. సో ఆయన సింప్లిసిటీకి తప్పకుండా దీనికి సక్సెస్ అవుతుందని చెప్తూ ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నా. ప్రసాద్ గారి గురించి అంటే మనము ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి మాకు ఆయన పరిచయం. మనం గుంటూరులో పనిచేస్తున్నప్పటి నుంచి. సో యాజ్ ఏ ఫ్రెండ్ అండ్ యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా దగ్గర నుంచి ఆయన చూసాము. వెరీ సింపుల్ అండ్ ఆయన ఎప్పుడు కూడా ఎదురు చేయాలా, ఆయన ఎక్కడి నుంచి పుట్టారో ఆ ఊరికి చేయాలని ఆయనకు ఒక తపన. లాస్ట్ ఇయర్ 2-3 ఇయర్స్ ఎర్లియర్ వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నారు, కాకమాన్లో ప్రాజెక్ట్ చేయాలా సార్ అని చెప్తూనే ఉన్నారు. అట్లీస్ట్ నౌ ఆయన ఈస్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్స్. అండ్ ఇప్పుడు ఆయన ఏం తపన పట్టారో ఆ రిజల్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయన ఈ ప్రాజెక్ట్కి మనము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఈ ప్రసాద్ గారు మేము కాలేజీలో ఎంత ఫన్నీగా ఉండేవంటే ఆ విధంగా ఉంటా ఉండేవాడు యాక్చువల్గా. బట్ నేటో పెనంత పడైనా కూడా ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి హెల్పింగ్ నేచర్ ఒకటి ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రసాద్ సీట్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎంతోమంది కొంతమంది లేని వాళ్ళను ఆయన దగ్గర పంపించారు. ప్రసాద్ ఇట్లా మనాళ్ళు ఏం పర్లేదు సలీం నీకు పంపించేసేసేసి నేను ఉన్నాను చూసుకుంటాను, ఎంతో కొంత డొనేషన్ చేసేవాడు. ఫస్ట్ నుంచి కూడా ఎంత ఆప్యాయత అంటే ఇందాక నేను రాగానే అరే సలీము అనేవాడు. ప్రసాద్ గారంటే ఏది మళ్ళా అని అన్నాడు. మరి ఆయన ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మన గబకని నేను అనలేను కదా అంటే ఆయన గబక ఇదివరకు ఎట్టం పిలిచామంటే అరే అనేవాడిని. అది పిలిచిన అంత ఆప్యాయత ఇచ్చిన కౌగులించి అక్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉండారు ఏమిటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర ఉన్న నేచర్ ఎట్లా ఉందంటే ఒకటి గురించి తెలుసుకునేటప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాడు. అమ్మాయిలు ఎట్లా ఉండారు, పిల్లలు ఎట్లా ఉండారు, ఎక్కడ చదువుతున్నారు, అందరు బాగుండారా, నీ హెల్త్ ఎట్లా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఇంప్రెస్ అయ్యే మాటలు ఆ విధంగా చాలా చాలా హ్యాపీగా ఉండే. ఇక్కడ రాగానే కూడా ఎంతమంది ఇందాక మీరు చూసారో లేదో తను ఒకళ్ళు వచ్చేసి శాలువుతో కప్పుదామంటే సార్ నాకెందుకు సార్ నాకు అక్కర్లేదు అంత ఆప్యాయతగా. ఇందాక పెంపసాని చంద్రశేఖర్ గారు ఎంత సింపుల్ సిటీగా ఉంటా అంటే ఇప్పుడు కూడా అండి. అప్పుడు ఒకసారి మేమందరం చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాడు. అప్పుడు ఇప్పుడు అట్నే ఉండడు. తను ఇక్కడ ఈ ఊర్లో ప్రసాద్ అంటే కదా సీడ్స్ ప్రసాద్ అన్న జూట్ ప్రసాద్ అన్న అలా ఎంతోమందికి చేశాయండి ఆయన. ఎంతోమంది ఇతను లేని వాళ్ళు కానీ ఈయన కొత్త వ్యాపారాలు చేయాలని ఈ విధంగా కానీ ఒకటండి తన దగ్గర పెట్టే గుణం ఉంది, ప్లస్ దారి చూపించే గుణం ఉంది. ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు చాలామందిని పంపించాం. ఏదో ఒకటి ఇప్పుడు జస్ట్ మా ఫ్రెండ్ ఒక అతని గురించి చెబుతూ ఉంటాడు. నాకు చెబితే నేను కూడా వచ్చామన్నా సార్ ఏమంటే కాదు కదా సడన్గా జరిగింది. నేను కనిగంటి బుచ్చేశ్వర్ గారు వచ్చేసారు. రాంగలు హక్ చేసుకొని నేను ఆయన పరిచయం చేయబోతే ఆయన నువ్వు నా పరిచయం చేసిన నమ్మ ఇద్దరం తెలుసు అనే ఉద్దేశంతో మాట్లాడాడు ప్రసాద్. చాలా అవును వచ్చేవాడి తన పిల్లలు కానీ తను కానీ. ఇప్పుడు స్టిల్ ఎంత సింపుల్ సీట్ అంటే ఎంతోమంది సేవ చేస్తూ ఉంటారు. బట్ ఇచ్చిన వాళ్ళు ఊరికి ఒకటి ఉండా సరిపోతున్నారు. ఇందా పెంపసాని సెన్సర్ గారు ఒక మాట చెప్పారు, సార్ ఇట్లా కాదు మీరు కాదు మీ తాతగారు చూసి మీ మనవాళ్ళు అందరూ ఉండరు, మీరు అదే బాటన మీరు అదే నిలపాలని చెప్పారు. కానీ ఆయన చేసిన తర్వాత ఎస్ నేను అగ్రో కంపెనీ పెస్టిసైడ్స్లో చేస్తూ ఉన్నాను. నేను ఈ డ్రోన్ గురించి మాట్లాడుతుంటే ఆయన అడిగారు ఏమండి ఎంతసేపు వస్తుంది, దాని కెపాసిటీ ఎంత ఇదంటే ఫస్ట్ టైం ఇందాక కేంద్ర మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఎట్లా చెప్పారో ఫస్ట్ టైం ఇది మనిషి లేకుండా ట్రాక్టర్ నడపడం సేమ్ అదే నేను ఫస్ట్ టైం చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ. జస్ట్ నెక్స్ట్ మంత్ కూడా ఆపరేట్ చేయబోతుంది, దానికి కూడా నాకు రమ్మని ఇన్విటేషన్ పంపించారు. చాలా చాలా సంతోషం అండి. ఒక మంచి మిత్రుడు నాకున్నాడు మా ప్రసాదు అని అనుకుంటాను కూడా చాలా నేను సంతోషపడతా ఉంటాను.